It is a review of Revikula Ragurama. 1 hour 48 minutes runtime ప్రజెంట్ ఇప్పుడు సన్నెక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అంతా చూసాక నాకైతే నచ్చలేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ అనేది చాలా మూవీస్లో చూస్తూనే వచ్చాం, రొటీన్గానే ఉంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో అండ్ హీరోయిన్ అయితే విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా లేదు, జనరల్గా చూస్తున్న మూవీస్ లాగానే రొటీన్గా వెళ్తుంది. మూవీలో సాంగ్స్ అయితే డీసెంట్గా ఉన్నాయి, బీజిఎం కూడా డీసెంట్గా ఉంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, ఆ ట్విస్ట్ కూడా బాగుంది. కానీ మూవీ అయితే అంత ఎంగేజ్ చేయదు. ఓవరాల్గా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చాలా చోట్ల ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. మూవీ అయితే చాలా స్లోగా వెళ్తుంది, వాటిని స్కిప్ చేసుకుని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.